హాలీవుడ్ ఫిలిం ఒడిస్సీ అని ఒక ఫిలిం వస్తుంది. సో ఆ ఫిలింతో పోటీగా అనకూడదు, కానీ తెలుగులో మల్టిపుల్ ఫిలిమ్స్ వస్తున్నాయి. సో ఎన్ని వచ్చినా ఆ సినిమా బుకింగ్స్ కానీ అదంతా వేరే ఉంది. అంటే మన తెలుగు ఆడియన్స్ కూడా ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ చూస్తూ ఉంటారు కాబట్టి ఆ సినిమాతో పోటీ వస్తున్నారు కదా, ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆడియన్స్కి? అంటే ఏం స్పెషాలిటీ ఉంటుంది మీ సినిమాలో, ఏం చూసి రావాలి అంటే ఏం చెప్తారు? థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్. ఆ సినిమాతో కంపేర్ చేశారు, అది చాలు మాకు. దట్ ఈస్ అ బిగ్ థింగ్. యా, అంటే ఏ సినిమా ఆ సినిమానండి, బాగుంటే ఏ సినిమా అయినా, అంటే దీనికి వచ్చి తెలుగు సినిమాకి వచ్చేవాళ్ళు దీనికి వస్తారు, అన్ని మిక్స్డ్ అటు వెళ్తారు. సో అట్లా చూసుకుంటూ వెళ్తే సినిమా ఇంకా వదలలేము మేము. సో ద హ్యాస్ టు బి రిలీజ్ కదా. సో దట్ ఈస్ ద వే. అంటే ఈ సినిమా మేము ఒక మాటలో చెప్పాలంటే ఎంతో అబ్సెస్డ్గా ఉన్నామంటే సినిమా మీద, ఇప్పుడు వదలా సాంగ్ పెడితే అందరం దెయ్యం పెట్టినట్టు డాన్స్లు ఆడతాం, అట్లా ఉంది ఛాన్స్. ఓకే, రక్షా ఫిలిం తర్వాతలా ఇంచుమించు అలాంటి కైండ్ ఆఫ్ ఫిలింలా అనిపిస్తుంది చూస్తుంటే. సో ఎలా సార్, ఆ సినిమాకి చాలా జనాదరణ వచ్చింది ఆ రోజుల్లో, ఎక్కువ మంది చూశారు, టీవీలో కూడా టీఆర్పీ బాగా వచ్చింది. సో ఈ సినిమా గురించి ఏం చెప్తారు? అండ్ రక్షా సినిమాతో కంపేర్ చేస్తే ఈ సినిమా ఎలా ఉండబోతుంది? కంపారిజన్ లేదండి, సంబంధం లేదు, సినిమాకి సంబంధం లేదు. కానీ ఆ పీపుల్ ఇది వేరే రకంగా దే లవ్ ద ఫిల్మ్ అనేది, దే విల్ అనే కాన్ఫిడెన్స్ అయితే మాకుంది. సార్ జగపతి సార్, ఇప్పుడు లయ వెళ్ళొచ్చా? తను వెళ్ళాలి ఫ్లైట్కి. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. థ్యాంక్ యూ సార్. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. జగపతి సార్, కంగ్రాట్స్ అండి, ట్రైలర్ చాలా బాగుంది. ఒక్క నిమిషం, లయ గారితో ఇంకేం లేదుగా, పంపించారు. వెళ్ళమ్మా. యా సార్, జేవి సార్. ఓకే సార్, పర్లేదు. ఇక్కడ సార్. ఒకప్పుడు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ తీసినటువంటి జగపతి పిక్చర్స్ ఇప్పుడు సినిమాలు తీయట్లేదు అంటే ఇప్పుడున్న మార్కెట్ ఇదైపోయి తీయట్లేదా, లేకపోతే ప్లానింగ్ ఏమైనా ఉందా సార్? మా నాన్నగారిని అడిగి చెప్తానండి. ఎందుకు సార్? నాన్నగారు దసరా బుల్లె లాంటి ఎన్నో గొప్ప సినిమాలు తీశారు సార్ జగపతి పిక్చర్స్ పైన, కానీ అలాంటి పెద్ద బ్యానర్ ఇప్పుడు ఎందుకు తీయట్లేదు అనేది వస్తుందండి. అడివిశేష్, సాయి మార్తండు, సునీల్, మేమిద్దరం, నేను అందరం కలిసి చేస్తున్నాం. ఓకే, అంటే ఆ టాపిక్ ఇప్పుడు ఎందుకని మేము వదలా మీదే ఉన్నాం, ఆ గొడవలో ఉన్నాం. అదే సార్, తమ్మారెడ్డి గారు ఇప్పుడు వదలా అంటున్నారు కదా, హీరో కానీ ప్రొడ్యూసర్ కూడా ఆయనే. ఓ సూపర్ సార్. సార్ ఇప్పుడు మీ సినిమా పర్సంటేజ్ మీద రిలీజ్ చేస్తున్నారా, లేకపోతే దేనిపైన రిలీజ్ చేస్తున్నారు? పర్సంటేజ్ నా సినిమాలు అన్ని పర్సంటేజ్ మీద, పుట్టినకాడి నుంచి. భరద్వాజ్ గారు, ట్రైలర్ చాలా బాగుందండి. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా థియేటర్కి వస్తున్న తరుణంలో ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా లైక్ చేసే హీరో హీరోయిన్ బేస్ చేసుకుని మూవీ వస్తుంది. అయితే రీసెంట్గా చూసుకుంటే మూవీస్ అన్నీ కూడా అంటే ఎప్పటి నుంచి పాస్ట్ నుంచి ఉన్నది ఏంటంటే రిజల్ట్ ఎలా ఉన్నా సరే ఎప్పుడు హీరోకి ఆపాదించారు, రిజల్ట్ డైరెక్టర్కి ఆపాదిస్తూ ఉండేవారు. ఈ మధ్య రీసెంట్ కాలంలో ఎడిటర్స్ని కూడా అంటున్నారు అనమాట, అంటే క్రిస్ప్ ఎడిట్ లేకపోవడం అలాంటివి ఏదన్నా కంప్లైంట్స్ వస్తున్నాయి అనమాట అండి. అయితే ఈ మూవీకి మీకున్న ఈ 50 ఏళ్ళ సుదీర్ఘ అనుభవాన్ని ఉపయోగించి, అంటే ఈ ఎడిటింగ్ విషయంలో అంటే ఆటోమేటిక్గా ఆయన చాలా సీనియర్, ఆయన కూడా 50 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న ఎడిటరే. అయితే ఇంకా ఈ మధ్య వస్తున్న కంప్లైంట్స్ బేస్ చేసుకుని, అంటే రీసెంట్గా పెద్దలో కూడా తర్వాత జగపతి బాబు గారు మంచి సీన్లు మళ్ళీ యాడ్ చేయడం జరిగింది ఆఫ్టర్ ద ఆడియన్స్ వాళ్ళ యొక్క ఒపీనియన్ తెలుసుకున్నాక. సో ఈ మూవీలో క్రిస్ప్ ఎడిట్ ఉంటుందా, ఎక్కడ ఇబ్బంది లేకుండా? ఇబ్బంది ఏం లేదండి, ఇబ్బంది అసలు ఏం లేదు, ఇబ్బంది లేకుండానే చేసాము. మళ్ళీ ఏదో చిన్న చిన్నవి కావాలనుకుంటే అవి కూడా చేసాం. అంటే డౌట్ ఏదన్నా ఉన్నదనుకుని కూడా చేసాం. అందుకే యాక్చువల్గా మన 27th రిలీజ్ అవ్వాలి, కానీ ఇప్పుడు హ్యాపీ వాళ్ళు 17th చేస్తాం దానికోసమే. సో ఇప్పుడు మా సైడ్ నుంచి టోటల్గా క్లియర్గానే చేసాం. సో వాట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ వీ హ్యావ్, నేను కానీ, చోట గారు కానీ, జగపతి గారు కానీ, కోటగారి వెంకటేశ్వర గారు కానీ, మా ఎక్స్పీరియన్స్ అంతా రంగరించి దాంట్లో పోసాము. ఈ తర్వాత మా అదృష్టం. Okay, media, thank you so much for your questions. 17th July.